ఏవండి మా స్కూల్లో విద్యార్థుల్ని మా పిల్లలు చదువుతున్నారండి. ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలౌ చేయట్లేదండి. ఇది కరెక్టా? తప్పా? మేనేజ్‌మెంట్ కరెక్ట్. మీరు కరెక్ట్ కాదు. మీరు ఏమడిగారు? అయ్యప్ప దీక్షతో అక్కడ అలౌ చేయట్లేదు. అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఆ మేనేజ్‌మెంట్‌కి ఒక యూనిఫార్మ్ ఉంటుంది గదా! మీరు ఆ పిల్లవాడిని చేర్చేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్‌మెంట్‌కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు. తప్పు కదా! స్కూల్ యూనిఫార్మ్ అంటే స్కూల్ యూనిఫార్మే. పోలీస్ యూనిఫార్మ్ అంటే పోలీస్ యూనిఫార్మే. నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవలేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. గురుగారు మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొనే నేను ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నాను. నాకు చాలా అనుకూలంగా ఉంది. మా డిపార్ట్మెంట్‌లో కూడా మంచి పేరుంది. ఇలా వేసుకోవడంలో నేనేం మొహమాట పడట్లేదండి. నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష దర్శనం వేసేసుకుంటాను అని చెప్తున్నారు. సో, అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా! ఆ చదువు సమయంలో మాలలేసుకొని, నల్ల బట్టలు, ఎర్ర బట్టలేసుకొని, ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో, ఎలా ఉంటారో తెలీదు గదా! ఈ ఒక విద్యార్థిని వల్ల ఆ మాతస్వామి ఈ పాపను చూసి దూరంగా వెళ్ళడం వల్ల, ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లోడు వల్ల ఆ 30 మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు గదా! వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది గదా! అప్పుడు మనం మాల వేసుకొని 10 మందికి సమాజానికి సేవ చేస్తున్నామా? 10 మందికి ఇబ్బంది పెడుతున్నామా? కామెంట్స్ అంతా చేయకండి. బుర్ర పెట్టి, మనసు పెట్టి ఆలోచించండి. పిల్లల్ని స్కూలుకి పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి మాల వేస్తే, మీరు మాల వేసుకునేది మీ ఇంటి కోసమే కానీ, ఆ స్కూల్ కోసం కాదు. స్కూలుకి వెళ్ళేవాళ్ళు యూనిఫార్మ్‌తోనే వెళ్ళాలి. అక్కడ పిలిచే టీచరు "స్వామి రా, కొచ్చు స్వామి రా" అని పిలవరు. హే రాజు, హే విజయ, హే రాధ, హే ఇలాగే పిలుస్తారే కానీ, స్వామి గారు రండి అని ఆ లాంగ్వేజ్ అంతా మార్చుకోరు. టీచర్ అలా చెప్పితేనే బుర్రకెక్కుతుంది. కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళకూడదు. అయ్యప్ప స్వామి కూడా ఒప్పుకోడు. శరణమయ్యప్ప.